ప్రతి ఏడాది దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ ఒకే ఎగ్జామ్ రాస్తారు. కానీ మెడికల్ సీట్లు ఉండేవి కేవలం లక్షన్నర లోపే. అంటే దాదాపు ప్రతి 20 మందిలో ఒకరికి సీటు వస్తుంది. ఈ ఎగ్జామ్ పేరే నీట్. కొంతమందికి ఇది కల నెరవేర్చే ద్వారం అయితే మరికొంతమందికి ఇది ఒక పీడకల. ఇంతకీ ఈ ఎగ్జామ్ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న ఇష్యూస్ అండ్ కాంట్రవర్సీస్ ఏంటి? ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి? అసలు ప్రాబ్లం ఇదేనా లేక ఇది జస్ట్ మేకప్ మాత్రమేనా? అన్నీ ఈ వీడియోలో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు నీట్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో డాక్టర్ కావాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ రాయాల్సిన ఎగ్జామ్ నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఒక ర్యాంక్తో పాటు మెరిట్ లిస్ట్లో స్థానం వస్తుంది. దాన్ని బట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ద్వారా ఇండియాలో ఏదైనా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా ఆయుష్ కోర్సుల్లో సీట్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ క్వాలిఫై అవ్వడం అంటే సీట్ గ్యారంటీ కాదు. మీ ర్యాంక్ ఎంత బెటర్గా ఉంటే అంత మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అని అర్థం. లక్షల మంది క్వాలిఫై అయినా సీట్లు తక్కువగా ఉండటం వల్ల మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సీట్లు దక్కుతాయి. అసలు నీట్ ఎగ్జామ్ని తీసుకురావాల్సిన కారణం ఏంటి? ఒకప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే ఒక పరీక్ష రాస్తే సరిపోయేది కాదు. ఎయిమ్స్కి ఒకటి, జిప్మర్కి ఒకటి, ఇంకా స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేరు, ప్రైవేట్ కాలేజీ పరీక్షలు కూడా వేరు. ఇలా ఒక విద్యార్థి కలను నెరవేర్చుకోవాలంటే దేశం మొత్తం తిరుగుతూ ఎన్నో పరీక్షలు రాయాల్సి వచ్చేది. దానికి సమయం, డబ్బు, ఒత్తిడి అన్నీ ఎక్కువే. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ర్యాంక్ కన్నా డొనేషన్ మీదే సీట్లు అమ్ముడుపోయేవని ఆరోపణలు కూడా ఉండేవి. దీన్ని సాల్వ్ చేయడానికి 2013లో ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. అందరికీ ఒకే పేపర్, ఒకే స్టాండర్డ్. అయితే 2019లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా నీట్ దేశం మొత్తానికి తప్పనిసరి అయ్యింది, ప్రైవేట్ కాలేజెస్, ఎయిమ్స్, జిప్మర్తో సహా. అదేవిధంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ సిబిఎస్ఈ నుండి కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్తో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ కాంట్రవర్సీస్ని చూద్దాం. నీట్ ఎగ్జామ్ గురించి అందరికీ ముందుగా వినపడే క్రిటిక్ ఏంటంటే ఒకే పరీక్షతో లక్షల మంది భవిష్యత్తు నిర్ణయించడం ఎంతవరకు న్యాయం అని. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంబీబీఎస్ సీటు కోసం కేవలం జ్ఞానం మాత్రమే కాదు, కోచింగ్, మాక్ టెస్ట్, సరైన రిసోర్సెస్, ఇంకా మనీ సపోర్ట్ కూడా కావాలి. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థికి మంచి కోచింగ్ అందుబాటులో లేకపోవచ్చు. ఇంగ్లీష్ లేదా ఇతర భాషల్లో బలహీనంగా ఉన్న విద్యార్థికి ఒకే పరీక్ష మరింత కఠినంగా అనిపించవచ్చు. పైగా ఒకే రోజు రాసే పరీక్షలో చిన్న మిస్టేక్ కూడా పెద్ద లాస్గా మారుతుంది. మరొక క్రిటిసిజం ఏంటంటే ఇంత పెద్ద దేశంలో మెడికల్ సీట్స్ తక్కువగా ఉండగా కాంపిటీషన్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. దాంతో ఎగ్జామ్ సిస్టమ్ కంటే ఎక్కువగా కోచింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే కోచింగ్ తీసుకోకపోతే వెనకబడిపోతామనే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భయం కూడా చాలామంది విద్యార్థులపై ఒత్తిడి పెడుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయో చూద్దాం. చైనాలో గావ్కావ్ నేషనల్ ఎగ్జామ్ గురించి మీరు వినే ఉంటారు. మెడికల్ కోర్సుతో సహా అన్ని యూనివర్సిటీ కోర్సులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదే. ఇది కూడా నీట్ లాగానే ఏడాదికి ఒక్కసారి జరిగే కోట్ల మంది స్టూడెంట్స్ రాసే హై స్టేక్స్ ఉన్న ఎగ్జామ్. అంటే ఒకే బిగ్ ఎగ్జామ్ మోడల్ ఇండియా ఒక్కటే వాడటం లేదు, చైనా కూడా వాడుతోంది. అయితే గావ్కావ్ ఎగ్జామ్లో అసలు స్పెషాలిటీ క్వశ్చన్ పేపర్లో కాదు, ఆ క్వశ్చన్ పేపర్ని కాపాడే వ్యవస్థలో ఉంది. ఒక్కసారి ఊహించండి, క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఎక్స్పర్ట్స్ని బయట ప్రపంచానికి దూరంగా అత్యంత భద్రత ఉన్న ప్రదేశాల్లో ఉంచుతారు. వాళ్ళు పని పూర్తయ్యే వరకు బయట వారితో దాదాపు ఎలాంటి సంబంధం ఉండదు. పేపర్లు ప్రింట్ అయిన తర్వాత కూడా ఇంతే స్ట్రిక్ట్నెస్ ఉంటుంది. వాటిని సాధారణ పార్సెల్లా పంపించరు. ఆర్మ్డ్ ఫోర్సెస్ భద్రత మధ్య ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ ఎగ్జామ్ సెంటర్స్కు చేరుస్తారు. అయితే మనం చైనా మోడల్ నుంచి నేర్చుకోగలిగే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. సీట్ల సంఖ్యని డిమాండ్కి తగ్గట్టు నిరంతరం ప్లాన్ చేస్తూ పెంచడం. ఇండియాలో గత 10 ఏళ్లలో మెడికల్ కాలేజీ సీట్లు గణనీయంగా పెరిగినా క్వాలిఫై అవుతున్న స్టూడెంట్స్ సంఖ్యతో పోలిస్తే ఆ పెరుగుదల ఇంకా చాలా వెనుకబడి ఉంది. ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉన్నా ఈ డిమాండ్ సప్లై గ్యాప్ పూడ్చకపోతే ఒత్తిడి తగ్గదు. అసలు ప్రాబ్లం నీట్ ఎగ్జామ్ ఒక్కటేనా? ప్రెజెంట్ నీట్ ఇష్యూ మీద మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరడాన్ని పూర్తిగా తప్పు అని కూడా చెప్పలేం. ఎందుకంటే సముద్రంలో చిన్న చేప మాయమైనా పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ
తిమింగలం కదిలితే సముద్రమంతా దాని ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఇంత పెద్ద వ్యవస్థలో కింద స్థాయి అధికారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే అంతగా ప్రభావం ఉండదు. కానీ పై స్థాయిలోనే బాధ్యతను గుర్తు చేస్తే మొత్తం వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. అప్పుడే ప్రతి ఒక్కరికి జవాబుదారీతనం గుర్తొస్తుంది. అయితే ఈ డిమాండ్ పూర్తిగా సరైందా కాదా అని నిర్ణయానికి వచ్చే ముందు గతంలో ఇలాంటి సందర్భాల్లో ఏం జరిగిందో చూద్దాం. 1956లో 2 వరుస రైలు ప్రమాదాల తర్వాత అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన రాజీనామాను అప్పటి ప్రధాని నెహ్రూకి పంపించారు. మొదటిసారి నెహ్రూ దాన్ని రిజెక్ట్ చేసినా రెండోసారి ఒప్పుకున్నారు. అదేవిధంగా 1999లో వెస్ట్ బెంగాల్లోని గైసెల్ రైలు ప్రమాదం తర్వాత నితీష్ కుమార్ కూడా రాజీనామాను అప్పటి ప్రధాని వాజ్పేయికి సమర్పించారు. ఇవి ఇప్పటికీ మోరల్ రెస్పాన్సిబిలిటీకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటారు. కానీ ఒక పాయింట్ గమనించండి, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన రైల్వే సేఫ్టీ సిస్టమ్ ఒక్కసారిగా మారిపోలేదు. నితీష్ కుమార్ రాజీనామా చేసిన 2 ఏళ్లలోనే మళ్ళీ అదే పదవిలోకి వచ్చారు. అంటే రాజీనామా అనేది ఒక సింబాలిక్ యాక్ట్. అది కనిపించే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. అసలు లోపల వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ని అది కప్పేస్తుంది. సరిగ్గా నీట్ కాంట్రవర్సీ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఎగ్జామ్ రద్దు చేయడం, రీ ఎగ్జామ్ పెట్టడం, అరెస్టులు చేయడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్, ఇవన్నీ బయటికి కనిపించే యాక్షన్స్ మాత్రమే. కానీ వీటి వెనుక ఉన్న అసలు ఇష్యూ ఏంటంటే ఇండియాలో మెడికల్ సీట్ల క్రైసిస్, డాక్టర్స్ షార్టేజ్. ఇది ఏంటో తెలుసుకునే ముందు డాక్టర్ పాపులేషన్ రేషియో చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి 1000 మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలి. ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఇండియాలో ఈ రేషియో 1:811, అంటే WHO స్టాండర్డ్ కన్నా బెటర్ అనే. కానీ ఈ లెక్కలో గవర్నమెంట్ కేవలం అలోపతిక్ డాక్టర్స్నే కాకుండా ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి లాంటి ఆయుష్ ప్రాక్టీషనర్స్ని కూడా కలిపి లెక్కేస్తోంది. అలోపతిక్ డాక్టర్స్ను మాత్రమే తీసుకుంటే ఈ రేషియో చాలా తగ్గిపోతుంది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం అది 1:2700కి దగ్గరగా ఉంటుంది. అంటే ప్రతి 2700 మందికి ఒక డాక్టర్ అనే అర్థం. ఆయుష్ ప్రాక్టీషనర్స్కి తమదైన విలువ ఉంది, కానీ వాళ్ళు ఎమర్జెన్సీ, సర్జికల్, ఇంటెన్సివ్ కేర్ కేసులు హ్యాండిల్ చేయరు. కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్ల కొరత లెక్కలో దాచిపెట్టబడుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సీట్ల గ్యాప్ చూద్దాం. 2024లో 13 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ యూజీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. కానీ మొత్తం ఎంబీబీఎస్ సీట్లు ఉన్నవి దాదాపు 1 లక్ష మాత్రమే. బీడీఎస్, ఆయుష్ సీట్లు కూడా కలిపిన మొత్తం 2 లక్షల లోపే. అంటే క్వాలిఫై అయిన ప్రతి 12 మందిలో ఒక్కరికి ఏదో ఒక సీటు వస్తుంది. ఈ గ్యాప్ ఇక్కడితో ఆగదు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కావాలి. కానీ ప్రతి 3 ఎంబీబీఎస్ సీట్లకి దాదాపు 2 పీజీ సీట్లే అందుబాటులో ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రతి 3 ఒకరు స్పెషలిస్ట్ అవ్వలేరు. వాళ్ళకి టాలెంట్ లేదని కాదు, కేవలం అక్కడ సీట్ లేకపోవడం వల్లనే. ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు లక్షల మంది పోటీదారులను దాటుకుని వచ్చిన వాళ్ళు. 5.5 సంవత్సరాలు ఒక డిగ్రీ కోసం కష్టపడతారు. ఆ తర్వాత ఫినిష్ లైన్ దగ్గర వాళ్ళలో 3వ వంతు మందికి మీకు స్పెషలైజేషన్ సీటు లేదు అని చెప్తారు. అప్పుడు కానీ అసలు ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వదు. ఇది ఒక విచిత్రమైన పారాడాక్స్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ విషయానికి వస్తే, ఒకవైపు ప్రభుత్వం దేశానికి ఇంకా ఐఏఎస్ అధికారులు కావాలి అంటుంది. మరోవైపు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళ సంఖ్యను గణనీయంగా తగ్గిస్తూ వస్తోంది. ఇది ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్ల పరిస్థితిని చూస్తే చాలామంది విద్యార్థులు కూడా ఇదే ప్రశ్న వస్తుంది. దీనివల్ల నష్టం ఒక్కవైపే జరగదు, 2 వైపులా జరుగుతుంది. ఒకవైపు అంతా కష్టపడి సామర్థ్యం ఉన్నా సీటు దొరక్క స్టూడెంట్స్ నష్టపోతున్నారు. మరోవైపు దేశం కూడా అవసరమైన స్పెషలిస్ట్ డాక్టర్లుగా మారగల టాలెంట్ చేతిలో ఉండి కూడా దాన్ని వాడుకోలేకపోతుంది. ఏదో ఒక చోట తలుపును మూసేసి అటు స్టూడెంట్స్ని, ఇటు దేశాన్ని కూడా, రెండిటినీ ఈ క్రైసిస్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. చివరిగా ఒక్క విషయంతో ముగిస్తాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీట్ ఎగ్జామ్లో ఏ చిన్న సమస్య జరిగినా దేశమంతా దాని గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే అందరికీ ఒకటే పరీక్ష కాబట్టి. అదే ఒకప్పటిలాగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి కాలేజీకి వేర్వేరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండి ఉంటే ఎక్కడైనా అవకతవక జరిగినా అది అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉండేది కదా.
ఆ కొద్దిమంది విద్యార్థుల గొంతు దేశమంతా వినిపించేదే కాదు. అందుకే అసలు అవసరం నీట్‌ను తీసేయడం కాదు. నీట్ ఎగ్జామ్‌ను ప్రతి విద్యార్థి నమ్మేలా ట్రాన్స్‌పరెంట్‌గా ఇంకా బలమైన వ్యవస్థగా మార్చడం. అదేవిధంగా ఇది కేవలం ఒక ఎగ్జామ్ ఇష్యూ మాత్రమే కాదు. పేపర్ లీక్ ఆపడం, రీ ఎగ్జామ్ పెట్టడం, అరెస్టులు చేయడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇవన్నీ పైపైన కనిపించే ప్యాచ్ వర్క్స్ మాత్రమే. అసలు ప్రాబ్లం దేనికన్నా లోతైనది. ఇది సీట్స్ మేనేజ్మెంట్, డాక్టర్ షార్టేజ్ ఇంకా మొత్తం సిస్టంలో ఉంది. ఎగ్జామ్‌ని ఎంత సెక్యూర్ చేసినా ఈ లోతైన సిస్టమ్ ప్రాబ్లమ్‌ని పరిష్కరించలేకపోతే ఈ క్రైసిస్ మళ్ళీ మళ్ళీ ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ వీడియో నుండి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి. మీకు ముఖ్యమైన వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని విషయాలను సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం అర్థం చేసుకుందాంలో.